హాయ్ మామ నమస్తే. ఏంది అపోలో హాస్పిటల్ చూపిస్తున్నాడు? ఎక్కడున్నాడు ఏందనుకున్నారా? ఇది ప్రజలకు తెలియాలి. ఇక్కడే ఉన్నాను మామ. ఏముందంటే మ్యాటరు, ఈరోజైతే మనల్ని మెడికల్ చెకప్ అయితే చేయించుకోరమ్మన్నారు. ఎందుకంటే మనకి ప్రతి ఇయర్కి ఒకసారి పవర్ ప్లాంట్లో పనిచేస్తున్నాం కాబట్టి హెల్త్ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేయించుకోవాలన్నమాట. అందుకని చెప్పి మనం ఈరోజైతే వెళ్ళమన్నారు. ప్రతి ఇయర్ మనం ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే, లేకుంటే మనకి గేట్ పాస్ అవి అప్రూవ్ అయితే కావు. హాస్పిటల్కి అయితే వచ్చేసాను మామ. లోపలికైతే ఎంట్రీ వెళ్ళిపోయాను. ఫస్ట్ అక్కడ ఉండే రిసెప్షన్ వాళ్ళ దగ్గర అయితే మనం అడిగాము. వాళ్ళు ఏంటంటే ఇక్కడ కాదబ్బా, బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంది, అటు సైడ్ తిరిగి వెళ్ళు అని చెప్పాడు. ఇంకైతే అక్కడికి వచ్చేసాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఆధార్ అన్నీ తీసుకొని మేడం అయితే మనకు ఒక స్లిప్ అయితే ఇచ్చేసింది. ఇందులో 3 రకాల టెస్టులు అయితే ఉన్నాయి మామ. ముందు బ్లడ్ అయితే లాగేసుకున్నారు 2 బాటిల్లో, మనకి లాగేసి స్టిక్కర్ అయితే ఒకటి తగిలిచ్చేసారు మామ. దాని తర్వాత ఎక్స్రే తీపించుకోవాలి, 73 నెంబర్ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత పిఎఫ్టీ అయితే ఓదడం అక్కడ చేసుకున్నాను. ఎట్టకేలకు మొత్తం అయితే అయిపోయింది. బయటకు అయితే వచ్చేసాను. ఎండ అయితే మామూలుగా లేదు. మా ఇందాక పిఎఫ్టీ చేసిన దానికైతే ఈ స్లిప్ అయితే ఇచ్చేసారు మామ. లాస్ట్లో ఇంకెందుకు మన బైక్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా వాళ్ళు అయితే వచ్చేటప్పుడు బిర్యానీ అవన్నీ తీసుకురమ్మన్నారు. వాళ్ళకైతే బిర్యానీ, మనకైతే ఫ్రైడ్ రైస్. మనం నాన్ వెజ్ లవర్స్ కాదు కదా, వెజ్ లవర్స్. దానికని ఇదైతే మా పవర్ ప్లాంట్. మనమైతే ఇక్కడికి వచ్చేసాం. చెప్పులు అయితే తీసేసి షూలు అయితే వేసేయాలి, మా పాదరక్షలకు అయితే మార్చేయాలి మనం. లేకపోతే లోపలికి పంపారు. హెల్మెట్ షూ అయితే పక్కా కంపల్సరీ అయితే వేసుకోవాల్సిందే. అది లేకుంటే లోపలికి నో ఎంట్రీ. ఇది మా గేట్ పాస్. మనం లోపలికి తంబేసి అయితే మాత్రం వెళ్ళాలి, లేకపోతే ఎంట్రీ లేదు. తంబేస్తే డోర్స్ ఓపెన్ అయితే లోపలికి వెళ్ళిపోవడమే. మన కోసం అయితే వెహికల్ రెడీగా ఉంది. మన గణేష్ వచ్చేసాడు. అప్పటికే 1:30 దాకా అయిపోయింది మా పాప. మా ఆకలికైతే వీళ్ళు అలవాటు అయిపోతున్నారు. దానికని చెప్పి అయితే బైక్ కూడా ఫాస్ట్గా తరుముకుంటూ అయితే వచ్చేసాను. ఇప్పుడన్నా చూసారా బిర్యానీ కవర్లో తినడం? టెక్నాలజీ మావ. ఎందుకంటే పేపర్లు అయితే మర్చిపోయాను, వీళ్ళకడ చెప్పేశాను మావ. సరే మావ, ఇంకొంటా, బాయ్.